హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే గ్రామం ఓగిడి అనే గ్రామం. ఈ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఉందన్నమాట. ఈ గ్రామం సమీప పట్టణమైన తణుకుకి ఇంచుమించు 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గ్రామం ఒక చిన్న గ్రామమే, కానీ ఈ గ్రామం మేము వెళ్ళిన తర్వాత చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. విలేజ్ నేమ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. దానికోసం నేను అడిగితే వాళ్ళు చెప్పారు, ఇదివరకు ఒక గుడి ఉండేదంట. అది కూడా చాలా పెద్ద గుడి. అది చిన్న విలేజ్లో అంత పెద్ద గుడి ఉండటం వల్ల బ్రిటిష్ వారు ఓ గుడి అనేవారట. అది కాస్త ఓగిడిగా అయితే మారింది. చూద్దాం అసలు ఈ గ్రామం ఎలా ఉండబోతుందో. ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత దూరం అండి ఓగిడి? ఓగిడి అంటే ఇలా స్ట్రైటా? పడదాక ఆంజనేయ ఉంటుంది. అక్కడ నుంచి అలాగంటే ఆయన పరిలాక అక్కడ అడగంటాం కదా, దారి చెప్తుంది. ఓకే అండి. కోత అయితే కనిపించింది మనకి. ఇలా అయితే కోతలు అయితే కనిపించాయండి మధ్యలో. ఇప్పుడు మనకి వెళ్ళే దారిలో అయితే ధాన్యపు రాశులు అయితే ఉన్నాయండి. పొద్దున్నే కదా, ఎవరి పనిలో వాళ్ళు అయితే ఉన్నారు. ఈ ఓగిడి గ్రామానికి సంబంధించిన గ్రామదేవత ఆలయం అండి ఇది. పోలేరమ్మ అమ్మవారి గ్రామదేవత అన్నమాట. ఇక్కడ ఈ ఆలయానికి ఆనుకుని పక్కనే బోర్డీ స్కూల్ కూడా ఉంటుందన్నమాట. ఇది ఓగిడికి సంబంధించిన బోర్డీ స్కూల్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి చిన్న దారులు మాట ఇవన్నీ. నేను ఫస్ట్ చెప్పిన గుడి అయితే ఇదే మాట. అంటే ఇది బ్రిటిష్ కాలం నాటిదంట. ఇంత పెద్ద టెంపుల్ ఉండేది అప్పుడు. సో అందుకనేసి ఓ గుడి అనేవారు. అది కాస్త ఓ గుడిగా అయితే మారిందంట. ఇది గ్రామానికి సంబంధించిన చెరువు అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఈ గ్రామానికి సంబంధించిన చెరువు. మేము వెళ్ళేసరికి అయితే అక్కడ కొన్ని చేపలు అయితే బయట ఉన్నాయి. అది ఎందువల్ల అనేది తెలియదు. చాలా చేపలు అయితే బయటకు వచ్చేసి ఉన్నాయి మధ్యలో. కానీ లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి.
కడుతున్నారండి. సో ఇలా సందడిగా ఉందన్నమాట ఇక్కడ. సమ్మర్ హాలిడేస్ వల్ల చాలామంది పిల్లలు అయితే ఇక్కడైతే కనిపించారు మాకు. చూడటానికి లొకేషన్ బాగుందని వీడియో తీయడం అయితే జరిగింది. ఈ గ్రామంలో ఉన్న మరో విశేషం ఏంటంటే ఇక్కడ వరితో పాటు కొబ్బరి కూడా ఎక్కువగా పండిస్తారన్నమాట. మేము వెళ్ళేసరికి అయితే కొబ్బరికాయల దింపు అయితే జరుగుతుంది. ఆ వీడియో కూడా తీయడం అయితే జరిగింది. సో మనకు ఆపోజిట్లో టెంపుల్ ఉంది, పక్కన కొబ్బరికాయ కోత అయితే జరుగుతుంది. కొబ్బరాకులు కూడా కొడుతున్నారు. వైరుతాడు. ఓకే, అవి మీరే తయారు చేసేసుకుంటారు ఇవి? టైర్. ఓకే, టైర్ బయట కొనుక్కి మీరు తయారు చేసుకుంటారు. తాడు గట్ట. ఓకే, తాడు కూడా. ఓకే, చూస్తున్నారు కదండి, ఇది తాడుకి ఇంక ప్రొటెక్షన్ కింద అన్నమాట. ఇలాగా టైర్. ఈ ఓగిడి అనే గ్రామంలో కొన్ని లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి. అలాంటి కొన్ని లొకేషన్స్ అయితే వీడియో తీయడం అయితే జరిగింది. మీకు దగ్గరలో ఉన్న విలేజెస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో తీసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ గ్రామంలో మరొక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ గ్రామంలో ప్రతి ఇంటికి ఒక్కరైనా దుబాయ్ అయితే వెళ్ళడం జరుగుతుందంట. అంటే దుబాయ్ అనే కాదు, గల్ఫ్ కంట్రీలో కంపల్సరీ ఎవరో ఒకరు ఉంటారంట. ఇక్కడైతే ధాన్యాన్ని అయితే ఇలా మూట్ల కింద అయితే కడుతున్నారండి. ఏంటండి దాల్వా? ఐకేపీకి దాల్వా అండి. ఓకే, 40 కేజీ వస్తున్న కేజీ సంఖ్య తీసుకుని 600 ఉంటుందండి. ఇది 300 5 వెళ్ళిపోతుందండి. 1630 రూపాయలు వేస్తారు, బ్యాగ్లో వేస్తున్నారండి. ఇక్కడ మయానే $1 మాకు తెలియదు. 1637 రూపాయలు పాలండి సంచి. మేమే
మేము వెళ్ళే దారిలో అయితే ధాన్యపు బస్తాలని కొట్టడం అయితే జరుగుతుందన్నమాట. అంటే మనకి ఎక్కడ చూసినా ఎక్కువ ఈ ధాన్యపు రాసులు ఎక్కువగా కనిపిస్తాయి ఈ గ్రామంలో. ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.